ఎందుకంటే మరి కాంటెస్టెంట్స్ ఎవరైతే వచ్చినరో వారు గత 15-16 రోజుల నుండి తెలంగాణ ప్రాంతంలో వివిధ జిల్లాలను పర్యటిస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి చాలా ముఖ్యమైనటువంటి ట్రెడిషనల్ వెల్కమ్తో స్టార్ట్ అయింది. ట్రెడిషనల్ వెల్కమ్ తర్వాత మన తెలంగాణ ట్రెడిషనల్ ఫోక్ డ్యాన్సెస్, ట్రైబల్ డ్యాన్సెస్తో ప్రారంభమై మరి స్పిరిచువల్ టూర్ నాగార్జున సాగర్కి వెళ్ళారు, అక్కడ బుద్ధవనం చూశారు. హెరిటేజ్ వాక్ చార్మినార్ దగ్గరికి వెళ్ళి అక్కడికి పర్యటించారు. తర్వాత ప్యాలెస్ టూర్ చౌమహల్లా ప్యాలెస్లో ఆడ మ్యూజికల్ కన్సర్ట్ కూడా పార్టిసిపేట్ చేశారు. వరంగల్ నగరానికి కూడా వచ్చి 1000 పిల్లర్స్ టెంపుల్, వరంగల్ ఫోర్టు, రామప్ప టెంపుల్ కూడా వారు పర్యటించారు. మీకు అందరికీ తెలుసు రామప్ప టెంపుల్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అది. అక్కడ కూడా వారు పర్యటించారు. అక్కడ పేరుని డ్యాన్స్ కూడా వాళ్ళందరూ కూడా తిలకించారు. తర్వాత మరి యాదగిరి గుట్ట కూడా వారు పర్యటించారు. యాదగిరి గుట్ట మరి ఆ కొత్త నిర్మాణం దేవాలయాన్ని మరి కేసీఆర్ గారి నాయకత్వాన మరి ప్రభుత్వము కట్టించినటువంటి టెంపుల్ కూడా చూశారు. అదేవిధంగా తెలంగాణ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీని కూడా వారు పర్యటించారు. తర్వాత మెడికల్ టూరిజంతోనే ఇక్కడ ఉన్నటువంటి మరి హాస్పిటల్స్ కూడా వాళ్ళందరూ కూడా పర్యటించారు. మొన్న 16వ తారీఖు నాడు పిల్లల మరికి వెళ్ళి మన ఏన్షియంట్ బన్యన్ ట్రీ మహబూబ్ నగర్లో కూడా వారు తిలకించారు. తర్వాత ఇటీవల కాలం లోపల హైదరాబాదు నగరానికి సమీపంలో ఉన్నటువంటి ఈకో టూరిజం పార్క్ ఎక్స్పీరియంను కూడా వాళ్ళు చూసి వారు ఆనందించినట్టు మన పత్రికల్లో చూసాము. తర్వాత రామోజీ ఫిలిం సిటీ కూడా చూడడం జరిగింది. తర్వాత తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ మన పక్కకు ఉన్నటువంటి బిల్డింగ్లో కూడా వారు వెళ్ళి దాన్ని కూడా చూడడం జరిగింది. ఈ విధంగా మరి మన ట్యాంక్ బండ్ కూడా చూడడం జరిగింది. కాంటెస్టెంట్స్ అందరూ కూడా మరి మొన్న తెలంగాణ సెక్రటరియట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరిట కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని నిర్మించినటువంటి మన నూతన సెక్రటరియట్ భవనాన్ని కూడా వారు వెళ్ళి అక్కడ దాంట్లో మరి పర్యటించడం జరిగింది. శిల్పకళా వేదిక వెళ్ళారు. ఈ విధంగా మరి ఇవన్నీ పర్యటించారు. కానీ అతి ముఖ్యమైనటువంటి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ, ప్రపంచంలో అంత గొప్ప స్టాచ్యూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ అంత పెద్ద ఎత్తుగా మరి మనం నిర్మించుకున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశ రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ రాజ్యాంగ సభకు అధినేత. ఈ గొప్ప రాజ్యాంగాన్ని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి మరి వారి నాయకత్వాన ఆ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మనకిచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ నిర్మాత. ఈ మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా దేశాల నుండి వచ్చారు. అదే యంగ్స్టర్స్ వాళ్ళకి ఏం చెప్పాలి? భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశం, అన్ని దేశాల కంటే పెద్ద ప్రజాస్వామ్య దేశం. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటికి 75 సంవత్సరాలు నిండినటువంటి ఈ గొప్ప దేశానికి రచించినటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ మహానుభావుని విగ్రహం అంత గొప్పగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన్ని నిర్మించినప్పుడు మరి ఈ ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎందుకు విస్మరించినని నా సూటి ప్రశ్న. ఆమె లాయర్ బై ప్రొఫెషన్. మాకు రాజ్యాంగం పట్ల, ఈ చట్టాల పట్ల ఇంత గొప్పగా ఈ దేశాన్ని ఇంత ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్ది అభివృద్ధి చెందుతున్న దేశంగా తీర్చిదిద్దడానికి గల కారణం మన రాజ్యాంగం. ఆ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహము వాళ్ళు రోజు 36 సార్లు అటే తిరుగుతారు. దాన్ని ఎందుకు చూపిస్తలేవు?
మిస్టర్ రేవంత్ రెడ్డి గారు, నా సూటి ప్రశ్న, అందుకోసం నేను ఈరోజు డిమాండ్ చేయదలుచుకున్నాను. ఈ ఐటనరీ మీరు ఇచ్చినటువంటి ఐటనరీ మొత్తం చూసినా దెబ్బన ఇయ్యాలి కాకపోతే రేపు పోతారా, రేపు కాకపోతే ఎల్లుండి పోతారా, ఎల్లుండి కాకపోతే ఆవులెల్లుండి పోతారా, ఎప్పుడు పోతారని ఇంకో ఇన్ని పేపర్లు మొత్తం చూస్తే ఎక్కడ కూడా అవపడలేదు. 31వ తారీఖు నాడు గ్రాండ్ ఫినాలే ఉంది. తర్వాత 2వ తారీఖు నాడు రాజ్భవన్కి ఎవరైతే మిస్ వరల్డ్గా డిక్లేర్ అవుతారో వారు ఇంకా మిగతా వాళ్ళని తీసుకెళ్ళి గవర్నర్ గారితో తేనీటి విందని చెప్పి కూడా దీంట్లో ఉంది. ముగింపుది కూడా ఉన్నది. ఇంకో ఇన్ని పేజీలు తిరిగేస్తే కూడా నాకెక్కడ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూపిస్తామని చెప్పి ఎక్కడ లేదు. కాబట్టి ఈ పత్రికలతో మిత్రులతో నేను మాట్లాడుతున్నాను. నా డిమాండ్ ఏంటంటే ఇంకా సమయం ఉంది, సమయం తీసుకొని ఈ కాంటెస్టెంట్స్, మిస్ వరల్డ్ కాంటెస్టెంట్స్ వివిధ దేశాల నుండి వచ్చారు. వాళ్ళు ఎందుకు చూడాలని అంటున్నంటే వాళ్ళు దే ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. వివిధ దేశాల నుండి వచ్చిర్రు వాళ్ళు. కాబట్టి మన దేశానికి ఇంత గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి ఆ గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నువ్వు ఎందుకు చూపిస్తలేవు అని నా సూటి ప్రశ్న రేవంత్ రెడ్డి గారు. ఇంకా సమయం ఉంది, ఈ తప్పిదాన్ని మీరు దిద్దుకోవచ్చు. కాబట్టి వెంటనే ఈ 2వ తారీఖు లోపట వాళ్ళని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూని చూసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా 2వ తారీఖు నాడు మన రాష్ట్ర అవతరణ దినోత్సవం గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్తున్నారు, మంచిది. ఎందుకంటే మన గవర్నర్ గారు తీసుకెళ్లే ముందు అక్కడ ఉన్నటువంటి అమరజ్యోతి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1969లో దాదాపు 360 మందిని కాల్చి చంపినటువంటి నాటి ప్రభుత్వానికి అమరులైపోయారు వాళ్ళు. తర్వాత మలిదశ ఉద్యమంలో కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. వాళ్ళ కోసం కేసీఆర్ గారి నాయకత్వాన ప్రభుత్వము వాళ్ళకి స్మారక చిహ్నంగా అది నిర్మించుకున్నాం. అది కూడా చాలా గొప్పగా వైభవంగా మనం నిర్మించుకున్నాం సెక్రటరియట్ ముందు. నువ్వు సెక్రటరియట్ చూపించినప్పుడు ఈ 2 ఎందుకు మర్చిపోయినావు అని చెప్పి కూడా నా ప్రశ్న. సెక్రటరియట్కు లెఫ్ట్ సైడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఉంటుంది, జస్ట్ క్వైట్ ఆపోజిట్ అమరజ్యోతి ఉంటుంది. కాబట్టి 2వ తారీఖు లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని చూపించండి. తర్వాత 2వ తారీఖు నాడు గవర్నర్ గారి దగ్గరికి తేనీటి విందు పోయే ముందు అదే రోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం కాబట్టి అది అమరజ్యోతిని కూడా చూపించాలని చెప్పి నా రిక్వెస్ట్, నా డిమాండ్. జై తెలంగాణ. ఇప్పుడు కమిషన్ అది ఒక సమస్య పైన ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. వారు నోటీసులు ఇచ్చినప్పుడు ఇప్పుడే టీవీ ఛానల్స్ చూస్తున్నాము. ఏం నోటీస్ ఇచ్చిండ్రు, దాంట్లో ఏం రాశారనేది తెలిస్తే మేము స్పందిస్తాం. జై తెలంగాణ. జై తెలంగాణ.